నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను అనే వాక్యం బైబిల్లోని యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఈ వాక్యం దేవుడు యెహోషువతో మాట్లాడిన మాట. వాక్య సందర్భం. ఈ వాక్యం ఎందుకు చెప్పబడిందో అర్థం చేసుకోవాలంటే ఆ సమయంలో ఉన్న పరిస్థితిని మనం తెలుసుకోవాలి. నాయకత్వ మార్పు. ఇశ్రాయేలీయుల గొప్ప నాయకుడు మోషే చనిపోయాడు. ఇప్పుడు వారిని వాగ్దాన దేశంలోకి నడిపించే బాధ్యత యెహోషువ మీద పడింది. మోషేకు ఉన్నంత గొప్ప పేరు, గౌరవం యెహోషువకు లేదు. ప్రజలు అతన్ని నమ్మడం అంత తేలికైన పని కాదు. పెద్ద సవాలు. ఇశ్రాయేలీయులు యోర్దాను నదిని దాటాలి. అది వర్షాకాలం కావడంతో నది పొంగి ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో నదిని దాటడం మానవ మాతృలకు అసాధ్యం. వాక్యం యొక్క వివరణ. ఈ క్లిష్టమైన సమయంలో దేవుడు యెహోషువతో ఇలా అంటాడు: నేను మోషేకు తోడై యుండినట్లు నీకును తోడై యున్నానని ఇశ్రాయేలీయులందరూ తెలిసికొనున్నట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. యెహోషువ 3-7. ఈ వాక్యం యొక్క పూర్తి వివరణ. 1. దేవుని హామీ. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉన్నాను అనే మాట ద్వారా దేవుడు యెహోషువకు భరోసా ఇచ్చాడు. మోషేను ఎలా నడిపించాడో, ఎలా బలపరిచాడో అదేవిధంగా యెహోషువకు కూడా తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు. 2. ప్రజల కోసం అద్భుతం. వారి కన్నుల ఎదుట అని చెప్పడం ద్వారా దేవుడు చేయబోయే అద్భుతం ప్రజలందరికీ బహిరంగంగా కనిపిస్తుందని స్పష్టం చేశాడు. ఈ అద్భుతం యెహోషువ నాయకత్వాన్ని బలపరుస్తుంది. 3. నాయకత్వ ధృవీకరణ. నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను అంటే ప్రజలందరి ముందు యెహోషువను ఒక గౌరవనీయమైన, శక్తివంతమైన నాయకునిగా దేవుడు నిలబెడతాడని అర్థం. యోర్దాను నదిని అద్భుతంగా ఆపి ప్రజలను దాటించడం ద్వారా దేవుడు ఈ పనిని మొదలుపెట్టాడు. ఆ సంఘటనతో యెహోషువ నాయకత్వం నిర్ధారించబడింది. ప్రజలు భయపడకుండా అతన్ని అనుసరించగలిగారు. ఈ వాక్యం దేవుడు తన సేవకులను ఎలా బలపరుస్తాడో, వారికి ఉన్నత స్థానాన్ని ఎలా ఇస్తాడో చూపించే ఒక ముఖ్యమైన ఉదాహరణ. ఇది కేవలం ఒక ఆశీర్వాదం కాదు, ఒక కొత్త నాయకత్వ శకానికి ఆరంభం.